డ్యూటీ చేస్తూ పార్ట్ టైం ఏదైనా చేసి డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇతనేంటో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం లో దొంగతనాలు చేస్తున్నాడు. అతని పేరు మహేష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ మహేష్ రెడ్డికి చిన్నప్పటి నుంచే దొంగతనాలు బాగా అలవాటు. ఒకసారి ఇలానే దొంగతనం చేస్తూ దొరికిపోతే తీసుకెళ్లి జైల్లో పడేశారు. అక్కడే బాగా చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. హైదరాబాద్ లో ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ కూడా కొట్టాడు. ఇక్కడి వరకు కథ చాలా బాగుంది. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఫుల్ టైం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ పార్ట్ టైం లో అంటే నైట్ లో దొంగతనాలు మళ్ళీ స్టార్ట్ చేశాడు మహేష్. ఈ మధ్యలోనే తను పెళ్లి చేసుకొని విశాఖలో భార్యతో కలిసి ఉంటున్నాడు. అలానే హైదరాబాద్ లో ఇంకో గర్ల్ ఫ్రెండ్ ని కూడా మెయింటైన్ చేస్తున్నాడు. అతనికి దొంగతనం బాగా కలిసి వచ్చింది. ఎంతలా అంటే దొంగతనం చేస్తూ BMW కార్ కొనే అంతగా. ఇంకా ఇదే బాగుంది, జాబ్ చేయడం ఎందుకని జాబ్ మానేసి ఫుల్ టైం దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ దొంగతనాలు చేసి హైదరాబాద్ కు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేవాడు. అవే డబ్బులతో అటు గర్ల్ ఫ్రెండ్ తో ఇటు వైఫ్ తో ఎంజాయ్ చేసేవాడు. పోయిన సంవత్సరంలోనే విశాఖలో 60కి పైగా దొంగతనాలు చేసి దాదాపు ₹1 కోటి దాకా వెనకేసుకున్నాడు. కానీ ఎంత పెద్ద దొంగ అయినా దొరకాల్సిందే కదా. సీసీటీవీ కెమెరాలన్నీ చెక్ చేస్తే అతను తెచ్చిన స్కూటీ ఆధారంగా దొరికిపోయాడు. ఒక సినిమా తీయొచ్చు ఈ స్టోరీతో. ఇతని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.